ప్రభుత్వం చేయాల్సినటువంటి పన్నుల డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిని నిర్మిస్తాను అనేటువంటి మాట కేవలం బూటకమైన మాటగానే ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారు అది పూర్తి చేసే పరిస్థితుల్లో లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ఈ 7 బిల్డింగులు పూర్తి చేస్తాన్నాడు తప్ప తన కాలంలో మొత్తం రాజధానిని పూర్తి చేస్తానని మాత్రం చెప్పేటటువంటి ధైర్యం కానీ సాహసం కానీ ఆయనే చెప్పే పరిస్థితుల్లో లేడు. అంటే ఏం చేస్తాడు ఆయన? అప్పులు తీసుకొస్తాడు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు సంపాదిస్తాడు. ఇంతేగా, రాజధాని నిర్మాణం లేదుగా, ఇంకా అవదుగా. ఇంకా కేవలం తాత్కాలికంగా ఎప్పుడైతే 5 సంవత్సరాలు ఏం చేశాడో ఇవాళ కూడా 7 బిల్డింగులు కట్టేసి చేతులు దులుపుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయనే కాదు, భగవంతుడు దిగి వచ్చినా కూడా ఇది చేయలేరు. ఎందుకంటే అంత పెద్ద ప్లాన్ వేశాడు చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏమైందయ్యా? 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు, ఇవి మాత్రమే ఏర్పడతాయి తప్ప 2 లక్షల కోట్లకి నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడేటువంటి అవకాశం. నిదానంగా అంటే ఎప్పుడు దాకా నిదానంగా అంటే ఇక ఆయన ఉండడు, నేను ఉండడు, మీరు ఉండరు, అప్పుడు ఏర్పడిద్ది అనమాట ఆయన. అలాంటి బృహత్తరమైన పథకాన్ని వేసి దాన్ని సింగపూర్ అంటాడు, మలేషియా అంటాడు. ఇలాంటి మభ్యపెట్టే మాటలు అనేకం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఒక పెద్ద చర్చలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని. ఏంటంటే అమరావతి మీద బిల్ పాస్ చేశాడు. ఎక్కడ? మన అసెంబ్లీలో. కౌన్సిల్లో మన బెట్ల, పార్లమెంట్లో పెట్టారు, చర్చ చేశారు, మన రాజ్యసభలో పెట్టబోతున్నారు. ఎందుకు ఈ చర్చ నాకు అర్థం కాలేదు. ఎందుకు తీసుకొచ్చారు? మా మీద బురద చల్దామనే. అంటే ఏంటి? అమరావతికి మార్చే పని లేదంట. ఇది ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఇంత అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే దాన్ని ఎమెండ్ చేయలేరు వచ్చేవాళ్ళు. భారత రాజ్యాంగాన్నే ఎమెండ్ చేస్తున్నటువంటి తరుణంలో చేయలేరు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు కదా చాలా స్పష్టంగా. ఒక పిచ్చి ఆలోచన ఒక చర్చలోకి తీసుకొచ్చి డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన. లడ్డు విషయంలో ఫెయిల్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చారు. ఇది కూడా మీరు ఫెయిల్ అయిపోవడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దానిలోనే ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఆలోచన తీసుకొచ్చారు. తీసుకురాగానే పాపం బాబు కొడుకులకి ఇద్దరికి భయం పట్టుకుంది. ప్రజలు దీని మీద ఆలోచన చేస్తున్నారు. మనం 1,00,000 ఎకరాలతో 2 లక్షల కోట్లతో నిర్మాణం జరగదని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ మావిగన్ మీద చర్చలోకి జనం వస్తున్నారు. కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా గందరగోళం చేయాలని పాపం లోకేష్ గారు 1000 పేజీలు కొన్నాడు. 1000 పేజీలు, 2,000 పేజీలు యూట్యూబ్లు కొన్ని ఉన్నాయి వాళ్ళకి సొంతంగా. దానిలో ట్రోలింగ్ చేయటం మొదలెట్టారు, బ్యాడ్ ప్రాపగాండా చేయటం మొదలెట్టారు. తంతే అది. వాళ్ళకు ఉన్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈటీవీ ఇవి కాదు, ఇంకా కొన్ని ఛానల్స్ కొనేసి దానిలో ట్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీ ట్రోలింగ్లకి మేము భయపడతామా? నెంబర్ 1. దానిలో వాస్తవం, సిన్సియారిటీ ఉంటే ట్రోలింగ్లన్నీ పటాపంచలు అయిపోతాయి. ఇవాళ మావిగన్ అనే ఆలోచన తీసుకొచ్చిన తర్వాత బృహత్తరమైన చర్చ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అక్కడ అమరావతి ఎలాగో పూర్తి కాదు కాబట్టి దానిలో పెట్టుబడులు పెట్టిన అనవసరమైనటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చేసారు. వాట్ ఈస్ దిస్ మావిగన్? మావిగన్ అంటే ఏంటి? అసలు అమరావతి ఏంటి? అసలు అమరావతి ఎక్కడుంది నాకు అర్థం కాలే. నాకు ఒక ప్రొఫెసర్ గారు చెప్పాడు, నేను వీడియోలో చూసాము చాలా కాలం క్రితం. గుంటూరు బస్ స్టాండ్కి కానీ విజయవాడ బస్ స్టాండ్కి కానీ వెళ్ళి అమరావతి టికెట్ అడగండి, టికెట్ కొడతాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? తాడేపల్లి తీసుకొస్తాడా? డైరెక్ట్గా అమరావతి గుడి దగ్గర తీసుకెళ్తాడు. అమరావతి ఎక్కడుంది? నువ్వు కట్టే రాజధాని ఎక్కడుంది? దానికి ఏదో సెంటిమెంట్గా అమరావతిని పెట్టి దాని దగ్గర గందరగోళం చేసి డబ్బులు కాజేయాలనేటువంటి దుర్బుద్ధి తప్ప అసలు నీకు సిన్సియారిటీ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి సిన్సియారిటీ లేదు. అసలు మావిగన్ను అమరావతి కాసేపు కొద్దిగా చర్చిద్దాం. 20,000 ఈ కారిడార్ మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మొత్తం చూస్తే 9,536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. ఇదెంత ఉంది? అమరావతి 217 చదరపు కిలోమీటర్ల చిన్న విస్తీర్ణం కలిగింది. కేవలం 20,000 కోట్లతో మావిగన్ని పూర్తిగా అభివృద్ధి చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి,
కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కేవలం 20,000 కోట్లతో మాత్రమే మావిగన్ నిర్మాణాన్ని పూర్తి చేసేటటువంటి అవకాశం ఉన్నది. మరి అక్కడ అమరావతిలో కేవలం మౌలిక సదుపాయాల కంటే నీరు, విద్యుత్తు, డ్రైనేజీ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఆర్థికంగా చితికిపోతున్నటువంటి రాష్ట్రానికి ఇంత భారం అవసరమా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 3 జిల్లాలతో కూడిన డైనమిక్ పవర్ హౌస్ ఇది. 3 జిల్లాలతో కూడుకుంది. మచిలీపట్నం, ఎన్టీఆర్, గుంటూరు 3 జిల్లాలతో కూడుకున్నటువంటి డైనమిక్ పవర్ హౌస్ లాంటిది ఈ మావిగన్ అనేది. అదేంటి, ఒక చిన్న ప్రాంతం ఇప్పుడే కాస్త అభివృద్ధి చెందించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రాంతం. 60 లక్షల జనాభా ఉన్న విస్తృత కారిడార్ ఇది. మొత్తం మావిగన్ అనేది మేము చెప్పిన మావిగన్ 60 లక్షల జనాభా ఉన్నటువంటి విస్తృతమైన కారిడార్. అక్కడ ఎంత ఉందండి, ప్రజలు పరిమితమైన ప్రజలు. అది కట్టాలి, రోడ్లు వేయాలి, బిల్డింగులు కట్టాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అది ఎప్పుడు జరిగిద్దో ఎవరికి తెలియదు. విస్తరించిన అభివృద్ధి మోడల్ ఇది. ఏది, మావిగన్ అనేది. ఈ కేంద్రీకృతమైన రాజధాని మోడల్ ఇది. ఇప్పటికే నిరూపితమైన పట్టణ శక్తి మోడల్ ఇది. ఏది, మావిగన్ అనేది. ఇది కేవలం గ్రీన్ ఫీల్డ్ మోడల్. అంటే కొత్తగా రోడ్లు వేయటం, కొత్తగా పునాదులు తీయటం, ఈ గ్రీన్ ఫీల్డ్ సంబంధించినటువంటి అంశం. అలాగే తక్కువ రిస్క్తో రెడీగా ఉన్న అభివృద్ధి ఎకో సిస్టమ్. ఈ మావిగన్ అనేది 3 చెప్పిన దానిలో తక్కువ రిస్క్, ఎక్కువ రిస్కే లేదు. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయి ఉంది, ఎకో సిస్టమ్ రెడీ అయి ఉంది. ఇక్కడేంటి, ఖరీదైన రిస్క్ ప్రాజెక్ట్ 2 లక్షల కోట్లు పెడితే ఏమైందో తెలియదు. నాకు మళ్ళా గుర్తొస్తుంది ఆ రామచంద్రయ్య గారు చెప్పింది. ఈ దేశం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసిన సందర్భాలు లేవంట. ఇది ఒక్కటే అమరావతిలోనే. పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోయాలి. నదిలో నుంచి నీళ్లు వచ్చి దీనిలో పట్టం కాదు, దీనిలోంచి దోసి దానిలో తోయాలి. అంటే అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు. దానికి కారణం ఆయన స్వార్థ ప్రయోజనాలు తప్ప మరొకటి కాదు. అలాగే నిరంతరం అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతం ఇది. ఇదేంటి, భవిష్యత్తు వాగ్దానం, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతునేటువంటి భావన కలిగించేటటువంటి ఒక ఊహ తప్ప అభివృద్ధి చెందుతుందో లేదో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు. అనేక నగరాలతో ఆదాయం అందించే మోడల్ ఇది. అనేక రకాలతో ఆదాయాన్ని అందించే మోడలు ఇది. అమరావతి నగరంపైనే ఆధారపడి, కేవలం అమరావతి నగరం మీదే ఆధారపడి, అది కూడా లేదు ఇందాక నేను చెప్పినట్టుగా. కానీ ఇవి 3 నగరాలు. ఈ 3 నగరాలు కూడా ఎలా ఉన్నాయి, ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 16% భాగస్వామ్యం ఉంది ఈ 3 పట్టణాల్లో ఆదాయం. భవిష్యత్ అభివృద్ధిపై, ఇక్కడ ఆదాయం ఏంటంటే భవిష్యత్తు అభివృద్ధిపై ఆధారపడవలసినటువంటి పరిస్థితి. సమగ్ర లాజిస్టిక్స్ ఆధారిత రాజధాని ప్రాంతం ఇది. ఏది, మావిగన్. ఇది మాత్రం పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. ఇంత డిఫరెన్స్ ఉందనేది ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మావిగన్ అనేటువంటి ఒక ఆలోచన ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. చాలా దురదృష్టం ఏంటంటే 2014లో రాష్ట్రం విడిపోయింది. ఇప్పటి వరకు పరిపూర్ణమైన రాజధాని లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం వచ్చిందంటే దానికి 100% కారణం చంద్రబాబు నాయుడు గారి తప్పిదాలు. ఆయన ఏదో చాలా పరిపాలనా అధ్యక్షుడని ఆయన ఎన్నుకుంటే ఆయన అమరావతి లాంటి గ్రీన్ ఫీల్డ్ మోడల్ తీసుకురావాలని తాపత్రయపడి పెట్టి ఫెయిల్ అయిపోతున్నటువంటి సందర్భం. ఈ రెండవసారి అవకాశం ఇచ్చిన ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆయన పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ నెట్టబడిందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఇవాళ మనం చూసాం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూస్తే కొత్తగా ఏమీ లేవు. అన్నీ కూడా ఈనాడులో 6-7 పేజీలు వేసి చదివితే అర్థమైపోద్ది. అవే రిపీట్ చేస్తూ చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భం. దీంతో పాటుగా ఇంకో మాట కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, దీని కులం రంగు పిలిచారు అని. ఎవరు పెట్టారని కులం రంగు? నిన్ననే ఆమె పేరేంటి, రేణుకా చౌదరి గారు రాజ్యసభలో మాట్లాడితే ఏమంది, పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అని చాలా ధైర్యంగా చెప్పింది. శభాష్. ఇది కమ్మవారి రాజ్యమే తప్ప ఇది ఎవరి రాజ్యం కాదు అని ఆమె చెబుతుంది. ఆమె సోదరి, ఈయన సోదరి చెబుతుంది. ఎవరు చెప్పుకునేవారు కులం రంగు? నువ్వు పునుకున్నావు, నువ్వు ప్రచారం చేసుకున్నావు, నీ వాళ్ళు ప్రచారం చేసేటటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో వచ్చింది. దీనికి కారణం నువ్వు తప్ప మేము కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు,
మరి ఈనాడులో రాసుకొచ్చాడు ఎవరు, మన కిరణ్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాలుగా రాస్తున్నారు. నయవంచన జగన్ నైజం అంట, ఊసర వెళ్ళి జగన్ అంట. నాకు అర్థం కాలేదండి, అసలు ఈ రాష్ట్రంలో ఊసర వెళ్ళి అంటే గుర్తొచ్చేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు కాదు. ఇన్ని ఊసర వెళ్ళి వేశాడు, బీజేపీతో సయోధ్య చేస్తాడు, బీజేపీని వ్యతిరేకిస్తాడు, కాంగ్రెస్తో సయోధ్య చేస్తాడు, కాంగ్రెస్ని వ్యతిరేకిస్తాడు. ఏ చెట్టు మీదకి వెళ్తే ఆ రంగు మార్చే దౌర్భాగ్యమైన సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కదా, జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి తప్ప మరొకటి కాదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరి కిరణ్ బాబు గారికి ఉన్న ఇబ్బందులు ఏంటంటే, వారి మనుషులే అక్కడ ఇవాళ కాంట్రాక్టులు చేస్తున్నారు. ఆయన బంధువులు, వారికి సంబంధించినటువంటి మనుషులు, చంద్రబాబు నాయుడు గారి మనుషులు, ఇదంతా దొంగల ముఠ. ఈ ముఠ ఏదో ఒక విధంగా అమరావతిని దోచుకోవాలి అనేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైపోయి ఉన్నారు. కాబట్టి వారికి వస్తున్నటువంటి లాభాలు నష్టపోతారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం ఈనాడు వారు కూడా చేస్తున్నారు. చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పదలుచుకున్న 2 లక్షల కోట్లు పెట్టేటటువంటి శక్తి ఈ రాష్ట్రానికి లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే ప్రశ్న లేదు. ఖచ్చితంగా ఈ మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారబోతుంది అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాతలు రాస్తున్నారు. ఊసర వెళ్ళంట, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారంట. ఎస్, మీరు పూర్తి చేయలేకపోయినప్పుడే ఆల్టర్నేటివ్ గురించి ఎవరైనా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని తాత్కాలికం చేసి మళ్ళా 2 లక్షల కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమంటే ఎలా ఖర్చు పెడతారు చెప్పండి? ఖర్చు పెట్టలేకే కదా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు పెడితే దాన్ని మీరు అడ్డం కొట్టారు, కోర్టులకు వెళ్ళారు, గందరగోళం చేశారు, పూర్తి కాకుండా చేశారు. దట్స్ ఆల్, ఓకే, అది అయిపోయింది. ఇవాళ మళ్ళా మొదలుకొచ్చారు. మొదలుకొచ్చి ఇక్కడ 50,000 నుంచి 1,00,000 ఎకరాలు తీసుకుంటా ఉంటారు, 2 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటారు, అప్పు తీసుకొస్తారు. అప్పులు ఎలా తీరుస్తారో చెప్పలేరు. ఇవాళ రాష్ట్రానికి ఇంత అప్పులు అవసరమా అని అడుగుతా ఉన్నా. ఇన్ని ఉన్నాయి రాష్ట్రంలోని చేయాల్సినటువంటి పనులు, విధులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి అమరావతికే 1,00,000 కోట్లు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని దివాళా దించాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఒక చక్కని ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి ప్రాంతాన్ని కొద్దిగా డెవలప్ అవుతుంది, పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేదు, ఈ ప్రాంతంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేటటువంటి ప్రాంతం అనేటువంటి ఉద్దేశంతో పెడితే దీనికి నువ్వు వ్యతిరేకమే. మచిలీపట్నానికి వ్యతిరేకమే, విజయవాడకి వ్యతిరేకమే, గుంటూరుకు వ్యతిరేకమే, అంతకుముందు విశాఖపట్నానికి వ్యతిరేకమే, అంతకుముందు కర్నూలుకి వ్యతిరేకమే. నీకు మాత్రం అమరావతి కావాలి. అక్కడ అమరావతిలో ఏమీ లేదు. ఏమన్నా అమరావతిలో ఏమీ లేదు. ఏమీ లేని అమరావతిలో ఇవాళ నువ్వు మాట్లాడి పిచ్చిరాతలు రాసి, ఈ కిరణ్ బాబు గారు పిచ్చిరాతలని రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదని మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా మావిగన్ అనేది అభివృద్ధి మంత్రంగా తయారు కాబోతుంది. ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ చూసి భయపడి ఎల్లో మీడియా, అదేవిధంగా ఎల్లో సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ చేయడం కూడా మంచిదే, ఎందుకంటే మీరు భయపడుతున్నారు కాబట్టే ట్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోగలరని కూడా నేను భావిస్తున్నాను. ఎప్పటికీ అమరావతి ఒక అంతులేని కథగా మిగిలిపోయేది తప్ప అభివృద్ధి చెందేటటువంటి అవకాశం లేనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో మీరు ఏం చేసినా కూడా ఏమీ ఉండదనే విషయాన్ని గమనించి ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని మంచి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని మేము కోరుతున్నాం.